ఈ వీడియోలో అసలు డామ్ అంటే ఏంది? డామ్‌లో ఏమేం మెథడ్స్ అనేటివున్నాయి? అసలు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్‌ని ఎందుకు సింపుల్‌గా డాక్యుమెంట్ అంటున్నాము? అసలు హెచ్‌టీఎంఎల్ అనేది వెబ్ బ్రౌజర్‌లో లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ 4 క్వెషన్‌లకి థియరిటికల్‌గా, ప్రాక్టికల్‌గా పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ ఒక విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యాక్చువల్‌గా ఇది జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్. ఫంక్షన్ అనేటువంటి కీవర్డ్ ఉంది. ఫంక్షన్ నేమ్ అనేది ఉంది. ఈ ఫంక్షన్ లోపల ఒక బిజినెస్ లాజిక్ అనేది ఉంది. యాక్చువల్‌గా ఇక్కడ ఫంక్షన్ పేరు ఏం పేరుందంటే సెండ్ అనేటువంటి పేరుంది. అంటే సెండ్ అనేది ఫంక్షన్‌కి సంబంధించినటువంటి ఒక నేమ్. సో, యాక్చువల్‌గా ఈ ఫంక్షన్‌కు లోపల ఏదైతే ఈ లాజిక్ ఉందో, ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలంటే కంపల్సరీగా సెండ్ అనేటువంటి మెథడ్‌ని సెండ్ అనేటువంటి ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో దాన్ని ఇక్కడ రాయాలనమాట. ఇక్కడ రాస్తే దాన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. అప్పుడు అంటే నువ్వు ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది యాక్చువల్‌గా ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. కానీ ఫంక్షన్‌ని నువ్వు ఇక్కడ కాల్ చేయడం లేదు. అంటే ఇండైరెక్ట్‌గా ఇక్కడ ఈ ప్లేస్‌లోనే నువ్వే గనక ఫంక్షన్‌ని కాల్ చేస్తే అంటే ఫంక్షన్ ఎక్కడైతే డిక్లరేషన్ చేసావో అదే ప్లేస్‌లో గనక ఫంక్షన్‌ని నువ్వు కాల్ చేస్తే దాన్ని ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటారు. అంటే ఇంటర్నల్‌గా అయినా ఫంక్షన్‌ని కాల్ చేయొచ్చు. సెకండ్‌ది ఎక్స్‌టర్నల్‌గా అయినా ఫంక్షన్‌ని కాల్ చేయొచ్చు. ఎక్స్‌టర్నల్‌గా ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తామంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు. యాక్చువల్‌గా ఇదేమో హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి ఇన్‌పుట్ ట్యాగ్. ఇదేమో జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్. అంటే జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్ వేరు. హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి ఇన్‌పుట్ ట్యాగ్ వేరు. ఇక్కడ ఇన్‌పుట్ ట్యాగ్‌లో ఏదైనా డేటాను గనక ఎంటర్ చేస్తే ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి, జావా స్క్రిప్ట్ కోడ్‌కి మధ్య మనం కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాల. సో, కనెక్షన్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం? ఆ రెండిటికి మధ్య కమ్యూనికేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తామంటే, ఇక్కడ చూసావా? ఇక్కడ ఇన్‌పుట్టు టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఇన్‌పుట్ అంటానంట్లే ఒక స్క్వేర్ బాక్స్ అనేదొస్తది. దాంట్లోపల టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అంటే, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది బటన్ లాగా వర్క్ కావాలని. కానీ ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ అంటే అర్థం ఏంది? అంటే నీకు క్లిక్కబుల్‌గా ఒక బటన్ అనేది కావాలా అని అర్థం అనమాట. అంటే ఇదే క్లిక్ అనేటువంటి నేమ్ తోటి ఒక బటన్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. దాని తర్వాత సెకండ్‌దేందంటే క్లిక్. క్లిక్ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ అనేదేందంటే యాక్చువల్‌గా ఈవెంట్. ఈవెంట్ అంటే ఏందంటే యాక్షన్ ఆబ్జెక్ట్. యాక్షన్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? అంటే జావా స్క్రిప్ట్ కోడ్‌కి, హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి దాన్ని యాక్షన్ ఆబ్జెక్ట్ అంటారు. దాన్నే ఈవెంట్ అంటారు. మనకి ఈవెంట్‌లో చాలా రకాలైనటువంటి ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ గురించి ఈవెంట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మొత్తం డీటెయిల్డ్‌గా ఈవెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఇక్కడేందంటే ఆన్ క్లిక్ అంటే అర్థం ఏందంటే నువ్వు ఎప్పుడైతే బటన్‌ని క్లిక్ చేస్తావో, బటన్‌ని క్లిక్ చేసినప్పుడు అని దాని అర్థం అనమాట. సో, ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలంట? సెండ్ అనేటువంటిది ఏదైతే ఫంక్షన్ ఉందో, ఆ ఫంక్షన్ అనేది నువ్వు కాల్ చేస్తున్నావు అని అర్థం అనమాట. సో, ఫస్ట్ దీన్ని ప్రాక్టికల్‌గా చూద్దామనమాట. ప్రెజెంట్ ఇదంతా ఏమీ లేదనుకుందాము. ప్రెజెంట్ మనకేం కావాలంటే హెచ్‌టీఎంఎల్ అనేటువంటి ఒక ట్యాగ్ కావాలా. ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ కింద హెడ్ అనేటువంటి ట్యాగ్ ఉంటది. దీన్నే మెటా ట్యాగ్ అంటారు. దీని కింద నేను ఒక టైటిల్ అనేది ఇస్తున్నా. టైటిల్‌ని ఏమని ఇస్తున్నానంటే ఇది డామ్‌కు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి డామ్ ఎగ్జాంపుల్ అంటున్నా. ఓకే. ఇందులో చూడండి ఫస్ట్ నాకిక్కడ ఇక్కడ యాక్చువల్‌గా మనకేముంటుందంటే స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ ఉంటది. ఈ స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్‌ని ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి కోడ్‌ని రాయడానికి ఇది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినాము అనుకుందాం. యాక్చువల్‌గా ఇక్కడ ఫంక్షన్ పేరు ఏం పేరు? ఫంక్షన్ అనేటువంటి కీవర్డ్ ఉంది. ఫంక్షన్ నేమ్ ఏముంది? సెండ్ అనేది ఉంది. దీంట్లో నేను సింపుల్‌గా ఏమంటున్నా అంటే ఇక్కడ చూడు. అలర్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. ఈ అలర్ట్‌కి ఏమి ఇస్తున్నా? దిస్ ఈజ్ ఏ సెండ్ ఫంక్షన్ అని ఇచ్చిన. ఓకేనా? ఇక్కడ చూడు. యాక్చువల్‌గా మనందరికీ తెలుసు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి మనము?
దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. యాక్చువల్‌గా ఏమంటున్నాం దీన్ని? దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటున్నాం. ఓకే. కానీ ఏదైతే ఇక్కడ సెండ్ అనేది ఉందో, ఈ సెండ్ అనేటువంటి దాన్ని మనం కాల్ చేయాలంటే యాక్చువల్‌గా ఏం చేయాలా? ఇలా రాయాల మనం. ఇక్కడ రాయాల. ఇలా రాస్తే దీన్నేమంటామంటే, ఇది ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఏమంటున్నాం? ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటున్నాం. లేదా ఫంక్షన్ కాలింగ్ గానీ, ఫంక్షన్ ఇన్వొకేషన్ గానీ అంటాం. ఓకే. ఇక్కడ చూడు. నేనేం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాపీ పాత్ అనేది ఉంది. కాపీ పాత్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడికెళ్ళిన ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడు. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఏమైతుందంటే ఇక్కడ చూడు. ఈడ దిస్ ఈజ్ ఏ సెండ్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. కానీ మనం ఫంక్షన్ ఎట్లా కాల్ చేసినాం ఇక్కడ ఇంటర్నల్‌గా కాల్ చేసాం. సో, నేను ఇంటర్నల్‌గా నాకు అవసరం లేదు కాబట్టి నేను దీన్ని హైడ్ చేస్తున్నా. ఇప్పుడు హైడ్ చేసిన తర్వాత దీన్ని సేమ్ ఫంక్షన్‌ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయి అదేమన్నా వస్తుందేమో? నో. వర్క్ అవ్వట్లేదు. ఎందుకు? ఫంక్షన్‌ని మనం కాల్ చేయాల. ఫంక్షన్‌ని మనం కాల్ చేయడానికి 2 విధాలుగా కాల్ చేయొచ్చనమాట. హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ ద్వారా గనక నువ్వు హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ సహాయంతో గనక ఫంక్షన్‌ని నువ్వు కాల్ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకేముందంటే, ఇక్కడ బాడీ అనేటువంటి ట్యాగ్ ఒకటుంది. ఏం ట్యాగ్ ఉంది? బాడీ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ లోపల ఈ బాడీ అనేటువంటి ట్యాగ్ లోపల నేనేం రాస్తున్నానంటే, జస్ట్ చూడు ఇన్‌పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ రాస్తున్నా. దాంట్లో టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అనేటువంటిది రాస్తున్నా. రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా? వాల్యూ. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నేనేమి ఇస్తున్నానంటే ఇక్కడ చూడు. దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలా. ఇక్కడ టై ఇన్‌పుట్ అనంగాల్నే నీకేమొస్తుంది? ఒక స్క్వేర్ బాక్స్ అనేది వస్తుంది. ఏమొచ్చింది? ఒక స్క్వేర్ బాక్స్ అనేది వచ్చింది. ఓకే. ఇక్కడ చూసారా? అబ్జర్వ్ చేసారా? ఒక బాక్స్ వచ్చింది. కానీ ఈ ఈ ఈ బాక్స్‌కి నువ్వేమన్నా పేరు పెట్టావా? ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఏమన్నా పేరు పెట్టావా? పేరు పెట్టడం లేదనమాట. దానికోసమనే ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఒక నేమ్ ఇవ్వడానికి నేనేం చేస్తున్నానంటే, క్లిక్ అనేటువంటి ఒక నేమ్‌ని ఇస్తున్నా. దీన్ని ఏదైతే ఇక్కడ రాసావు కదా! వాల్యూ అనేది దాన్ని యాట్రిబ్యూట్ అంటారు. ఈ యాట్రిబ్యూట్‌కి ఏదైతే నువ్వు సింగిల్ కొటేషన్స్‌లో గాని, డబుల్ కొటేషన్స్‌లో గాని ఏదైతే నేమ్ ఇస్తున్నావో, ఆ నేమ్ అనేది స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుందనమాట. ఇక్కడ చూడు. డిస్‌ప్లే అయింది కదా! ఓకే. డిస్‌ప్లే అయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ఈ బటన్‌ని నువ్వు క్లిక్ చేస్తున్నావో, అప్పుడు క్లిక్ చేసినప్పుడంట ఏం జరగాల? ఇక్కడ క్లిక్ చేసినప్పుడంట అంటే ఒక ఆన్ క్లిక్ అంటే ఏంది? ఒక ఈవెంట్. అంటే ఆన్ క్లిక్ అనేది యాక్చువల్‌గా ఏందంటే ఒక ఈఎస్6 సారీ ఆహ్, ప్రా ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ అనమాట. ఎటువంటి ఈవెంట్ ఇది అంటే నువ్వు ఇక్కడ అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆన్ క్లిక్ అనేదేంది యాక్చువల్‌గా ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంది? ఇక్కడున్నటువంటి జావా స్క్రిప్ట్ ట్యాగ్స్‌కి, ఇక్కడున్నటువంటి జ ఇక్కడున్నటువంటి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి, ఇక్కడున్నటువంటి జావా స్క్రిప్ట్ కోడ్‌కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి దాన్ని ఆన్ క్లిక్ అంటారు. ఓకే. బానే ఉంది. అంటే ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తున్నావో ఇక్కడ బాగా అబ్జర్వ్ చెయి. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తున్నావో, క్లిక్ చేసినప్పుడు ఏది వర్క్ కావాలంట? ఏం వర్క్ కావాలంట? సెండ్ అనేటువంటి మెథడ్ వర్క్ కావాలంట. అంటే ఇది వర్క్ కావాలా అని అర్థం అనమాట. సో, దాన్ని నువ్వు ఏమంటున్నావు? ఆన్ క్లిక్ అంటున్నావు. ఏం జరుగుతుంది? యాక్చువల్‌గా ఇది ఇక్కడ చూడండి. ఇదేమో క్లిక్ అనేదేంది ఇన్‌పుట్ ట్యాగ్ ద్వారా వచ్చినటువంటిది. ఇన్‌పుట్ ట్యాగ్ అంటే ఏంది? హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ వల్ల వచ్చినటువంటి బటన్ ఇది. ఈ బటన్‌ని నువ్వు క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? జావా స్క్రిప్ట్‌లో ఉన్నటువంటి సెండ్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది కదా! ఈ అలర్ట్ మెసేజ్ దిస్ ఈజ్ సెండ్ ఫంక్షన్ అని ఓకే అనేది ఉంది కదా! ఇది యాక్చువల్‌గా ఒక డైలాగ్ బాక్స్. ఏం డైలాగ్ బాక్సు? అలర్ట్‌కు సంబంధించినటువంటి డైలాగ్ బాక్స్. అంటే ఇదేమో అలర్ట్ బాక్స్ ఏమో జావా స్క్రిప్ట్‌కి సంబంధించినది. ఇక్కడ క్లిక్ ఏమో హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించిండేది. అంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్‌కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి దాన్ని ఏమంటారంటే ఈవెంట్ అంటారు.
ఆ ఈవెంట్ పేరు ఏముందంటే ఇక్కడ ఆన్ క్లిక్ అంటారు. ఓకేనా? సో, అంటే ఇక్కడ ఆన్ క్లిక్ అనేటువంటి ఈవెంట్ ద్వారా హెచ్‌టీఎంఎల్‌కి, జావాస్క్రిప్ట్‌కి మధ్య కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అదనమాట. కాబట్టి ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది యాక్షన్ ఆబ్జెక్ట్ దట్ విల్ ప్రొవైడ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ ద హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ విత్ జావాస్క్రిప్ట్ కోడ్ అని అంటాం. ఓకే. ఇది క్లియర్. రెండోది చూద్దాం. యాక్చువల్‌గా రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంది? జావాస్క్రిప్ట్‌కి, హెచ్‌టీఎంఎల్‌కి కనెక్షన్ ఎలా ప్రొవైడ్ చేస్తామో నేర్చుకున్నాం. కానీ అసలు విషయం ఏందంటే, డాక్యుమెంట్ అంటే ఏందో నేర్చుకుందాం ఇక్కడ. ఇక్కడ చూడండి. అసలు డాక్యుమెంట్ అంటే ఏంది? అసలు ఇక్కడ ఫార్మ్ నేమ్ ఏంటి? ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి? వాల్యూ ఏంటి? అంటే ఇక్కడ చూడు. ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అనేటువంటిది ఒక పేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టీఎంఎల్ పేజ్ ఉంది. దాంట్లో ఫార్మ్ అనేది ఉంది. ఫార్మ్ నేమ్ వచ్చేసి లాగిన్ అనేది ఇచ్చాం. తర్వాత ఇక్కడ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది ఉంది. ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో యూజర్ నేమ్ అనేటువంటి యాట్రిబ్యూట్ అనేది ఉంది. ఓకే. బానే ఉంది. అంటే ఇక్కడ ప్రాక్టికల్‌గా ఒక విషయం చెప్తా. యాక్చువల్‌గా ఇది ఇన్‌పుట్ ఫీల్డ్. ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు నేనేమిస్తున్నాను టెక్స్ట్ అనేటువంటి దాన్ని ఇస్తున్నా. ఓకే. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేనేమిస్తున్నా యూజర్ నేమ్ అని ఇస్తున్నా. ఏమని ఇస్తున్నా? యూజర్ నేమ్ అని ఇస్తున్నా. ఇక్కడ చూడు. ఇక్కడ యాక్చువల్‌గా ఒక విషయం చెప్పాలా నేను. ఇక్కడ ఇన్‌పుట్ ట్యాగ్‌ననేది ఎప్పుడైతే రాస్తావో ఆటోమేటిక్‌గా మనకేమొస్తుంది? ఇది. అంటే ఇది ఇన్‌పుట్ ఫీల్డ్ అంటాం. ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఓన్లీ నేమ్స్‌కు సంబంధించినటువంటి డేటాను మాత్రమే ఎంటర్ చేయాలా అని ఎవరు డిసైడ్ చేస్తారంటే, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది ఉంటుంది. అంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఎందుకు ఇచ్చినాం? ఇది ఓన్లీ నేమ్‌ను మాత్రం ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నావు కదా నువ్వు సునీత అనేటువంటి నేమ్‌ని ఎంటర్ చేస్తున్నావు. అంటే ఈ బాక్స్‌లో ఉన్నటువంటి ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి డేటాని నువ్వు తీసుకోవడానికి ఎవరిని యూజ్ చేస్తారంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఈ నేమ్ అనేటువంటి దానికి ఒక లొకేషన్ అనేది క్రియేట్ అవుతది. ఆ లొకేషన్ లోపల యూజర్ నేమ్‌ని స్టోర్ చేస్తున్నాం. ఓకే. బానే ఉంది. ఇక్కడ చూడండి ఇది ఇన్‌పుట్ ట్యాగే, ఇది ఇన్‌పుట్ ట్యాగే. ఇటువంటి ఇన్‌పుట్ ట్యాగ్‌లు అనేటివి 1 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. ప్రతి ఒక్క ఇన్‌పుట్ ట్యాగ్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి మనకిక్కడ ఏమి వాడతామంటే, ఐడీ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని గాని, లేదా క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని గాని యూజ్ చేస్తాం. ఇది ఇన్‌పుట్ ఫీల్డే. కానీ ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఎవరికి సంబంధించినటువంటిది? యూజర్ నేమ్‌కి సంబంధించింది కాబట్టి, ఈ యూజర్ నేమ్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి ఐడీ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని ఇస్తున్నాననమాట. సేమ్ మనము ఐడీ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని ఏ విధంగా అయితే యూజ్ చేసామో, సేమ్ అదే విధంగా క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని గూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ లోపల ఐడీ యాట్రిబ్యూట్ ఉండొచ్చు. క్లాస్ యాట్రిబ్యూట్ గూడా ఉండొచ్చు. ఈ ఐడీ యాట్రిబ్యూట్ గాని, క్లాస్ యాట్రిబ్యూట్ గాని ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే, ఏదైతే ఇక్కడ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది ఉందో, ఇటువంటి ఇన్‌పుట్ ఫీల్డ్స్ అనేటివి 100 ఉండొచ్చు కదా! కానీ ఇది కరెక్ట్‌గా యూజర్ నేమ్‌కి సంబంధించినటువంటి బాక్సే అని ఎలా తెలుస్తుంది? అందుకోసమనే నేనేం చేస్తున్నానంటే, ఏదైతే యూజర్ నేమ్ అని ఉందో, ఆ యూజర్ నేమ్‌కి సంబంధించిండేదే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ అని చెప్పేసి దీనికి యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి ఐడీ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని ఇచ్చా. ఓకే. ఇక్కడ చూడు. దీని ద్వారా ఏమైందంటే ఇదొచ్చింది. అంటే ఏంది ఇన్‌పుట్ ఫీల్డ్ వచ్చింది. ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది యాక్చువల్‌గా ఎట్లొస్తుంది? డైరెక్ట్‌గా వస్తదా? రాదనమాట. మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడు. ఇన్‌పుట్ ఫీల్డ్ గాని, బటన్ గాని యాక్చువల్‌గా ఎక్కడుంటాయంటే ఫార్మ్ అనేటువంటి ట్యాగ్ లోపలుంటాయి. ఎక్కడుంటాయి? ఫార్మ్ ట్యాగ్ లోపలుంటాయి. అంటే ఈ ఫార్మ్‌కి ఒక్కొక్క నేమ్‌ని అంటే ఫార్మ్‌కి నేమ్‌ని ఆహ్, ఫార్మ్స్ అనేటివి చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి, ఒక్కొక్క ఫార్మ్‌కి ఒక్కొక్క నేమ్ అనేది ఇస్తాము. ఇక్కడ నేనేమిస్తున్నానంటే, లాగిన్ ఫార్మ్ అనేటువంటి దాన్ని ఇస్తున్నా. ఎవరి పేరు? ఎవరి పేరు? ఇక్కడ ఫార్మ్ పేరు ఏం పేరు ఇస్తున్నా? లాగిన్, లాగిన్ ఫార్మ్ అని ఇస్తున్నా. అంటే ఈ లాగిన్ ఫార్మ్‌లో ఉన్నాయి. ఏంటివి? ఈ బటన్స్ యాక్చువల్‌గా. ఇక్కడ చూడు. ఇది హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి ట్యాగ్స్. బాగా అబ్జర్వ్ చెయి.
ఈ కాన్సెప్ట్ ఒకసారి విను. ఎప్పుడైతే ఇక్కడున్నటువంటి హెచ్‌టీఎంఎల్ పేజ్ మొత్తం అనేది ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్‌లోకి లోడ్ అవుతుందో, ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్ మొత్తం అనేది డాక్యుమెంట్‌గా కన్వర్ట్ అవుతుందంట. అంటే ప్రాక్టికల్‌గా చూపిస్తా చూడు. ఎప్పుడైతే ఇది విజువల్ స్టూడియో కోడ్‌లో నీకు హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా ఉంది. ఇదంతా హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ అనుకుందాం. ఈ హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడైతే నువ్వు బ్రౌజర్‌లో ఈ పాత్‌నిచ్చి రన్ చేస్తావో, దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ కోడ్ అంతా కూడా ఎలా కన్వర్ట్ అయిపోయి ఉంటుంది? డాక్యుమెంట్ లాగా కన్వర్ట్ అయిపోయి ఉంటుందనమాట. అందుకోసమని ఏమి చెప్తామంటే, ఎప్పుడైతే హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది బ్రౌజర్‌లోకి లోడ్ అవుతూ ఉంటుందో, ఆ లోడ్ అవుతూ ఉన్నటువంటి సమయంలో ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్ అంతా డాక్యుమెంట్‌లోకి కన్వర్ట్ అవుతుంది. అందుకోసమనే డాక్యుమెంట్‌ని రూట్ ఎలిమెంట్ అంటారు. రూట్ ఎలిమెంట్ అంటే అర్థం ఏంది? కంప్లీట్ హోల్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని లేదా హోల్ వెబ్ పేజ్‌ని ఒక రూట్ ఎలిమెంట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. కానీ సపోజ్ ఇక్కడ, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ఇన్‌పుట్ ఫీల్డ్ ద్వారా? ఇక్కడ ఉషా అనేటువంటి నేమ్‌ని ఎంటర్ చేసావు. ఈ ఉషా అనేటువంటి నేమ్ అనేది ఎక్కడుంది? హెచ్‌టీఎంఎల్‌లో ఉంది. హెచ్‌టీఎంఎల్‌లో ఉన్నటువంటి దాన్ని జావా స్క్రిప్ట్‌లోకి రీడ్ చేయాలంటే, ఇంతకుముందు ఓల్డ్ అప్రోచ్ మనకేముందంటే, ఫస్ట్ మనం డాక్యుమెంట్ అంటే ఏంది? హోల్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లోకి ఎళ్ళాలా అని అర్థం అనమాట. ఇక్కడ మళ్ళా చెప్తున్నా. డాక్యుమెంట్ అంటే ఏంది? హోల్ హెచ్‌టీఎంఎల్ పేజ్ అని అర్థం. ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో మొత్తం మనకు ఎక్కడికెళ్ళాలా? ఫార్మ్ నేమ్ అంటే ఏంది? లాగిన్‌లోకెళ్ళాలా. ఆ లాగిన్‌లో ఎక్కడల్లా? ఇది యూజర్ నేమ్. అంటే యూజర్ నేమ్ అనేది ఎక్కడైతే ఎంటర్ చేస్తున్నావో, ఆ యూజర్ నేమ్ అనేది మనం తీసుకురావాల. రీడ్ చేయడానికి మనం ఇంతకుముందు ఏం యూజ్ చేస్తాంటే ఇక్కడ చూడు. ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేసినటువంటి వాల్యూని రీడ్ చేయడానికి మనము యాక్చువల్‌గా ఏం యూజ్ చేసేవాళ్ళం అంటే ఇక్కడ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఉషా అని రాస్తాము కదా! సేమ్ అదే విధంగానే నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్‌లో ఇచ్చినటువంటి డేటాని రీడ్ చేయడానికి ఇంతకుముందు మనం ఏం యూజ్ చేసేవాళ్ళం అంటే ఇక్కడ చూడు. వేర్ అనేటువంటి కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ యూజర్ నేమ్‌ని తీసుకొస్తున్నాం కాబట్టి యూజర్ నేమ్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్‌గా హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి దీన్ని మొత్తాన్ని ఏమంటున్నాం మనము? డాక్యుమెంట్ అంటున్నాం. ఓకే. డాక్యుమెంట్ అనేటువంటి పేరు రాసుకున్నాం. కానీ ఈ హెచ్‌టీఎంఎల్ మొత్తంలో మనం ఎక్కడికి పోవాలా? ఈ మొత్తం డాక్యుమెంట్ అని ఎందుకు రాసుకున్నాం మనము? ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ మొత్తాన్ని ఏమంటున్నాము? డాక్యుమెంట్ అన్నాం. ఈ డాక్యుమెంట్‌లో మనం ఎక్కడికి పోవాలా? లాగిన్ ఫామ్‌లోకి పోవాలా. ఓకే. లాగిన్ ఫామ్‌లోకి పోయినాం. ఈ లాగిన్ ఫామ్‌లో ఎక్కడ పోవాలా? ఎక్కడైతే యూజర్ నేమ్ అనేది ఉందో, ఆ యూజర్ నేమ్‌ని తీసుకోవాలా. ఆ యూజర్ నేమ్‌లో నువ్వేమి ఇస్తున్నావు? వాల్యూ అనేటువంటి దాన్ని ఇస్తున్నావు. ఇప్పుడు చూడు. సేమ్ ఇక్కడ ఐడీ అనేటువంటి దాన్ని ఏ విధంగా అయితే డిస్‌ప్లే చేస్తున్నావో, యూజర్ నేమ్ అనేటువంటి దాన్ని కూడా అలాగే డిస్‌ప్లే చేస్తున్నావు. అలర్ట్ అనేటువంటి మెథడ్ ఇస్తున్నావు. ఇక్కడ యూజర్ నేమ్ నిజంగా యూజర్ అనేది ఏదైతే ఎంటర్ చేసినాడో, ఆ నేమ్‌ననేది తీసుకొస్తున్నావు. ఇక్కడ చూడు, ఇంకొక విషయం మళ్ళీ చెప్తా. ఇక్కడ ఎందుకు డాక్యుమెంట్ అనేది రాసుకున్నామంటే, ఈ హోల్ హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి ట్యాగ్‌ని అన్నిటిని డాక్యుమెంట్‌లోకి కన్వర్ట్ అయితుందనమాట. ఆ డాక్యుమెంట్‌లో మనం ఏం తీసుకురావాలా? యాక్చువల్‌గా యూజర్ నేమ్‌కి సంబంధించినటువంటి వాల్యూ కావాలా. కానీ అది రావాలంటే ఏం చేయాలి మనము? ఫస్ట్ హెచ్‌టీఎంఎల్‌లోకి పోవాలి. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంది? డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్‌లో ఎక్కడికెళ్ళాలా? లాగిన్ ఫామ్‌లోకెళ్ళాలా. ఓకే. లాగిన్ ఫామ్‌లోకొచ్చినాం. ఆ లాగిన్ ఫామ్‌లో ఎక్కడుంది డేటా? యూజర్ నేమ్‌లో ఉందనమాట. ఆ యూజర్ నేమ్‌లో ఏముంది? వాల్యూ ఉంది. వాల్యూ అంటే ఏంది? ఇక్కడ చూడు. ఇక్కడ ఉషా అనేటువంటి నేమ్ ఇస్తున్నాము కదా! దీన్ని వాల్యూ అంటాం. అంటే ఇన్‌పుట్ ఫీల్డ్ బాక్స్‌లో ఇచ్చినటువంటి డేటా అనేది ఎక్కడికెళ్ళాలంట? యూజర్ నేమ్‌లోకి రావాలంట. ఆ యూజర్ నేమ్‌లోకి ఎప్పుడొస్తుంది? ఇక్కడ చూడు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఆన్ క్లిక్ అనేది ఇచ్చినావో, ఆన్ క్లిక్ ఇచ్చినప్పుడు ఎక్కడ పోతుంది ఇది? సెండ్ అనేటువంటి మెథడ్‌ని కాల్ చేస్తుంది. ఆ సెండ్ అనేటువంటి మెథడ్ లోపల ఎవరున్నారు? ఇక్కడ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఉషా. ఉషా అనేది ఎక్కడ ఇస్తున్నావు? నేమ్‌లోకి ఇస్తున్నావు. ఇది డైరెక్ట్‌గా ఇస్తున్నావు. నేను ఇలా ఇకోకోకుండా ఇండైరెక్ట్‌గా వాల్యూననేది యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూననేది నేను తీసుకొస్తున్నా. డాక్యుమెంట్ అంటేనేమో హోల్ హెచ్‌టీఎంఎల్ పేజు అని అర్థం.
లాగిన్ పేజ్ అంటే ఏందంటే ఈ హోల్ హెచ్టీఎంఎల్ పేజ్‌లో ఇక్కడ లాగిన్ ఫామ్ ఎక్కడైతే ఉంటుందో దాంట్లో అని అర్థం. ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఏంది? ఈ లాగిన్ పేజ్‌లోనే ఎక్కడైతే యూజర్ నేమ్ ఉంటుందో దానికి సంబంధించినటిది అని అర్థం. వాల్యూ అంటే ఏంది? ఇద్దో ఇక్కడ ఎంటర్ చేస్తున్నావు కదా నువ్వు ఉషా అని, ఆ నేమ్ అనేది తీసుకురావాలని అర్థం అనమాట. ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఫస్ట్ డేటాని తీసుకురావడానికి అయితేనేమో ఓల్డ్ అప్రోచ్ డాక్యుమెంట్ అంటే హెచ్టీఎంఎల్ పేజు, లాగిన్ ఫామ్ అంటే ఏంది? ఫామ్ నేము, యూజర్ నేమ్ అంటే ఇన్పుట్ ఫీల్డ్‌కి సంబంధించినటువంటి యాట్రిబ్యూట్ వాల్యూ అంటేనేమో డేటాని తీసుకొస్తున్నామని అర్థం అనమాట. దానికంటే ముందు ఫస్ట్ జావా స్క్రిప్ట్ కోడ్‌కి, హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఆన్ క్లిక్ అనేటువంటి ఈవెంట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నేను నిజంగానే ఉషా అనేటువంటి నేమ్‌ని ఇచ్చిన తర్వాత క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది? చూడు. ఏదైతే నేమ్ అని ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఉషా అనేటువంటి నేమ్‌ని ఇచ్చావు. ఇక్కడ ఉషా అనేటువంటి నేమ్ అనేది వస్తుంది. అంటే జావా స్క్రిప్ట్‌కి, హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ మధ్య కనెక్షన్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ యూజర్ ఎంటర్ చేసినటువంటి డేటా అనేది కూడా ఇక్కడికి వస్తుందనమాట. ఓకే. మళ్ళా లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఫస్ట్ చూడు. జావా స్క్రిప్ట్ ఫంక్షన్‌కి, హెచ్టీఎంఎల్ ట్యాగ్స్‌కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే ఏంది? ఈవెంట్. ఓకే. సెకండ్ యాక్చువల్‌గా ఓల్డ్ అప్రోచ్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేసినటువంటి డేటాను రీడ్ చేయడానికి మనం డాక్యుమెంట్ డాట్ ఫామ్ నేమ్ డాట్ యూజర్ నేమ్ డాట్ వాల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇలా యూజ్ చేయడం వల్ల మనకి అంత ఏమంటారు ఎక్కువ ట్యాగ్స్ ఉన్నప్పుడు మేబీ కన్ఫ్యూజన్ అనేది రావచ్చు అనమాట. సో అందుకోసమని ఏం చేస్తున్నామంటే ఈ ప్రాబ్లమ్ని ఏదైతే ఓల్డ్ అప్రోచ్ ఉందో ఈ ఓల్డ్ అప్రోచ్ని అనేది మనం రిమూవ్ చేయడానికి, అంటే ఈ ఓల్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వకోకుండా సింపుల్గా ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ అనేది ఫాలో అవుతాం. ఎట్లా అంటే ఇక్కడ చూడు, డాక్యుమెంట్ అంటే ఏంది? హోల్ హెచ్టిఎంఎల్ పేజ్ మొత్తము అని అర్థం. డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఏంది? అంటే ఇక్కడ గెట్ అంటే తీసుకురమ్మని అర్థం. ఎలిమెంట్ అంటే ఏంది? హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ట్యాగ్. బై ఐడి అంటే ఏంది? ఐడి నేమ్ని ఇచ్చి నువ్వు వాల్యూని తీసుకురా అని అర్థం అనమాట. ఇక్కడ చూడు నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక ఇన్పుట్ ట్యాగ్ అనుకుందాము. ఈ ఇన్పుట్ ట్యాగ్కి నువ్వేం పేరు పెట్టినావు? నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అంటున్నావు. ఈ యూజర్ నేమ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి నేను ఐడి అనేటువంటి యాట్రిబ్యూట్ని ఇస్తున్నా. ఈ ఐడి యాట్రిబ్యూట్తో పాటు క్లాస్ యాట్రిబ్యూట్ను కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడ చూడు, ఎప్పుడైతే యూజర్ నేమ్ అంటే నువ్వు యాజ్ ఎ యూజర్గా డేటా నేమ్ ఎంటర్ చేస్తున్నావు, ఇన్పుట్లో ధను అనేటువంటి నేమ్ని ఎంటర్ చేస్తున్నావు. ఆ ధను అనేటువంటి నేమ్ని ఎప్పుడైతే ఎంటర్ చేస్తావో దీన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఎవరిని ఇచ్చేస్తున్నావు? ఐడి యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాం. అంటే డేటా ఎక్కడుంది ఇప్పుడు? ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ఉంది. ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్నటువంటి డేటాని జావా స్క్రిప్ట్లోకి తీసుకురావడానికి ఎవరిని యూజ్ చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఇచ్చి ఇక్కడ యూజర్ నేమ్ డాట్ వాల్యూ అనేది ఇస్తాం. ఫస్ట్ ఒక్క నిమిషం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీనిలోనే స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు వీటిని. స్క్వేర్ బ్రాకెట్స్కి మధ్యలో ఏదైతే నువ్వు ఇక్కడ పేరు రాసినావో దీన్ని ఎలిమెంట్ అంటారు. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఈ ఎలిమెంట్ రెండింటిని కలిపితే వచ్చేటువంటి దాన్ని ట్యాగ్ అంటారు. అంటే ఇక్కడ ఓన్లీ ఇన్పుట్ అని ఉంది కదా, ఈ ఇన్పుట్ ఏమంటారు? ఎలిమెంట్ అంటారు. ఇక్కడ చూడు బాగా అబ్జర్వ్ చేయి. డాక్యుమెంట్ అంటే ఏంటంటే హోల్ హెచ్టిఎంఎల్ పేజ్ మొత్తాన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నావు? ఈ హోల్ హెచ్టిఎంఎల్ పేజ్ మొత్తాన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నావు? డాక్యుమెంట్ లాగా మొత్తం ఇక్కడ ఏదైతే హెచ్టిఎంఎల్ పేజ్ ఉందో ఈ హెచ్టిఎంఎల్ పేజ్ మొత్తం అనేది బ్రౌజర్లో లోడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? రూట్ అంటే డాక్యుమెంట్ లాగా కన్వర్ట్ అవుతుంది. అందుకోసమనే డాక్యుమెంట్ అనేది తీసుకున్నాం. ఆ డాక్యుమెంట్లో నీకేం కావాలా? గెట్ అంటే ఏమని? తీసుకురమ్మని అర్థం. దేన్ని తీసుకొస్తున్నావు? ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ని తీసుకొస్తున్నావు అంటే ఇక్కడ చూడు, ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఉందో ఈ ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఉన్నటువంటి డేటాను తీసుకురమ్మని చెప్తున్నావు. సరే తీసుకురావాలా? ఎలా తీసుకురావాలా? బై ఐడి. ఐడి అంటే ఏంది? అంటే ఇక్కడ ఏదైతే ఐడి పేరు అనేది ఉంటుందో
ఆ ఐడి నేమ్‌కి సంబంధించినటువంటి నేమ్‌ని ఇక్కడ పాస్ చేసి, దీని లోపల ఉన్నటువంటి ధను అనేది వాల్యూ గదా! ఆ వాల్యూననేది మనం రీడ్ చెయ్యల్లా అని అర్థం అనమాట. మళ్ళా చెప్తున్నా. డాక్యుమెంట్ నేమ్ అంటేనేమో హోల్ హెచ్‌టీఎంఎల్ పేజ్. డాట్ గెట్ అంటే తీసుకురమ్మని అర్థం. ఎలిమెంట్ అంటే ఏంది? ఇదో ఇది. దీన్నేమంటున్నాం? ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని ఏమంటున్నాం? ఎలిమెంట్ అంటున్నాం. దాన్ని తీసుకురావాలా. ఎలా తీసుకురావాలా? బై ఐడీ. అంటే ఐడీ పేరు ఏదైతే ఇక్కడ ఐడీ పేరు ఏదైతే ఉందో, ఇక్కడ ఐడీ పేరు ఏమనింది? యూజర్ నేమ్ అనుంది. ఆ యూజర్ నేమ్ అనేది పంపించు. కాబట్టి యూజర్ నేమ్ అనేది నువ్వు సింగిల్ కొటేషన్స్‌లో గాని, డబుల్ కొటేషన్‌లో గాని ఇక్కడ ఐడీ నేమ్ ఏదైతే ఉందో కంపల్సరీగా అది ఇక్కడ రాసుకోవాలా. రాసుకున్న తర్వాత ఇక్కడ డాట్ వాల్యూ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ చూడు. ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎప్పుడైతే ధను అనేది ఇచ్చినావో, ధను అనేది ఏంది యాక్చువల్‌గా వాల్యూ. ఆ వాల్యూ అనేది ఎక్కడికి రావాలంట? నేమ్‌లోకి రావాలంట. కాబట్టి ఇక్కడ ఓల్డ్ అప్రోచ్‌కి, ప్రెజెంట్ అప్రోచ్‌కి తేడా ఏందంటే ఇక్కడ చూడు. ఓల్డ్ అప్రోచ్ ఎలా ఫాలో అయ్యేవాళ్ళము? డాక్యుమెంట్. డాక్యుమెంట్ అంటే ఏంటింది? హోల్ హెచ్‌టీఎంఎల్ పేజ్. ఆ హెచ్‌టీఎంఎల్ పేజ్ మొత్తంలో ఎక్కడికి పోయేవాళ్ళము? లాగిన్ ఫామ్‌లోకి పోయేవాళ్ళం. లాగిన్ ఫామ్ అంటే ఏంది? ఫామ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ నేమ్‌లోకి పోవాల. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలా? ఏదైతే యూజర్ నేమ్ అనేది ఉందో ఆ యూజర్ నేమ్‌లోకి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా? ఈ యూజర్ నేమ్‌లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని తీసుకొచ్చేవాళ్ళం. ఎప్పుడు? ఇది ఓల్డ్ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ వల్ల కొద్దిగా కన్‌ఫ్యూజ్ అనేది అవ్వచ్చు కాబట్టి ఈ ప్రాసెస్ కాకోకుండా మనం ఏం యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ చూడు. వేర్ అనేటువంటి కీవర్డ్‌ని వాడుతున్నా. యూజర్ నేమ్ అనేటువంటి దాన్ని రాస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ అంటే అర్థమైంది. ఎందుకు డాక్యుమెంట్‌నే రాసుకుంటున్నా నేనిక్కడ? ఎందుకు డాక్యుమెంట్ అనేది రాసుకుంటున్నా నేను? డాక్యుమెంట్ అంటే ఇక్కడ చూడు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని ఏమంటున్నాం? డాక్యుమెంట్ అంటున్నాం. ఆ డాక్యుమెంట్‌లో గెట్ అంటే ఏంటి మని? తీసుకురమ్మని. గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటే ఏంది? అంటే ఇక్కడ గెట్ ఎలిమెంట్ అంటే ఏంది? ఈ ఇన్‌పుట్‌ని ఏమంటున్నాం? ఎలిమెంట్. గెట్ ఎలిమెంట్ అంటే ఏంది? తీసుకురమ్మని. దేన్ని తీసుకురమ్మని? ఇన్‌పుట్‌లో ఉన్నటువంటి వాల్యూని తీసుకురమ్మని. అదే ఎలా తీసుకొస్తావు? బై పాసింగ్ ద ఐడీ నేమ్. ఐడీ నేమ్ ఏముంది ఇక్కడ? యూజర్ నేమ్ ఉంది కాబట్టి కంపల్సరీగా డబుల్ కొటేషన్స్‌కి లోపల గాని, సింగిల్ కొటేషన్స్‌కి లోపల గాని యూజర్ నేమ్ అనేది ఇస్తావు. యూజర్ నేమ్ ఇచ్చినాం. యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం రాయాలా? యాక్చువల్‌గా ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి డేటాని ఏమంటామంటే వాల్యూ అంటాం కాబట్టి ఇక్కడ వాల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలా కంపల్సరీగా. ఇక్కడ చూడు. ఇక్కడ నేనేమి ఇస్తున్నానంటే ధను అనేటువంటి నేమ్‌ని ఇస్తున్నా. ధను. ధను అనేది ఒక యూజర్ నేమ్. ఆ యూజర్ నేమ్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేశా. క్లిక్ చేసినప్పుడు ధను అనేటువంటి నేమ్ వస్తుందనమాట. అంటే ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి డేటాననేది రీడ్ చేయడానికి ఎవరిని యూజ్ చేస్తాం? ఈ కాన్సెప్ట్‌ని అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్‌పుట్ ఫీల్డ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇన్‌పుట్ ట్యాగ్ వల్ల ఈ స్క్వేర్ బాక్స్ అంటే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది వస్తుంది. దీన్ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి ఐడీ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని గాని, లేదా క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని గాని ఇస్తాం. ఇక్కడ ఎందుకు యూజర్ నేమ్ ఉంది? ఇక్కడ ఎందుకు యూజర్ నేమ్ ఉంది? ఇక్కడ ఎందుకు యూజర్ నేమ్ ఉందంటే యాక్చువల్‌గా ఈ బాక్స్ లోపల మనం యూజర్ నేమ్‌ని సెండ్ చేస్తున్నాం. ఆ యూజర్ నేమ్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి దీన్ని ఐడీ అని, క్లాస్ అని తీస్తున్నాం అంతే. కాకపోతే ఇక్కడ ఎంటర్ చేసినటువంటి డేటాను తీసుకురావడానికి డాక్యుమెంట్ అంటే ఏంది? మొత్తం హెచ్‌టీఎంఎల్ పేజ్ లోపల అని అర్థం. గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటే ఏంది? నువ్వు ఐడీకి సంబంధించినటువంటి ఏదైతే యూజర్ నేమ్ అని ఉందో ఆ యూజర్ నేమ్‌ని ఇక్కడ పంపించు. ఆ దాని వల్ల ఇక్కడ ఏదైతే నేమ్ అనేది ఉందో ఆ నేమ్‌ని తీసుకోవడానికి వాల్యూ యాట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తున్నాం. అదనమాట ఫైనల్‌గా. సో, ఈ వేలో మనము డేటాననేది మనం తీసుకొస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాల్యూ మాత్రమే ఉంది. ఇంకొక ఇన్‌పుట్ ఫీల్డ్ ఉంటే ఒకవేళ పాస్‌వర్డ్ గనక ఉంటే ఇక్కడ చూడు. ఇన్‌పుట్ అనేటువంటిది ఒకటుంది. సారీ. ఇక్కడ ఏముంది? ఇన్‌పుట్ అనేటువంటిది ఒక ట్యాగ్ ఉంది. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈమెయిల్ అంటున్నా. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నా? ఈమెయిల్ అంటున్నా. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం కావాల మనకు? ఈమెయిల్ అనేది ఉంటది. ఇక్కడ ఐడీ ఈ ఈమెయిల్‌కి ఐడీ ఏమి ఇస్తున్నా నేను? ఐడీ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అనేది ఇస్తున్నా. నువ్వు క్లాస్‌ని ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు అది నీ ఇష్టం. ఇస్తే ఇయ్యొచ్చు లేదంటే లేదు. అంటే ఇక్కడ చూడు.
అంటే నాకున్నది ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి ఇక్కడ చూడు. ఎన్ని వాల్యూస్ వచ్చింది? ఇదేమో యూజర్ నేమ్, ఇదేమో ఈమెయిల్. అంటే నీకు 2 వస్తున్నాయన్నమాట. అంటే 2 ఇన్పుట్ ఫీల్డ్లో ఉంది. ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఏం పేరు పెట్టినావు నువ్వు? యూజర్ నేమ్ అని పేరు పెట్టినావు. ఓకే. ఆడ ఒకే ఇన్పుట్ ఫీల్డ్లో ఉండేది 2 ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. 2 ఇన్పుట్ ఫీల్డ్ అన్నప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఏం పేరు ఉంది? ఈమెయిల్ ఉంది. అంటే సేమ్ ఇప్పుడు యూజర్ నేమ్ని తీసుకురావడానికి ఏ విధంగా అయితే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసావో సేమ్ వేర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నావు ఈమెయిల్ని తీసుకురావడానికి. అది ఒకటి కానీ 100 ఇన్పుట్ ఫీల్డ్కి సంబంధించినటువంటి డేటాను తీసుకురావడానికి నువ్వు ఇదే అప్రోచ్నే ఫాలో అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనేటువంటిది వాడుతున్నా, ఈ డాక్యుమెంట్లో గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేటువంటి దాన్ని వాడుతున్నా. కాకపోతే ఇంతకుముందు ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇచ్చింది ఏంటిమి, కానీ ఇది యూజర్ నేమ్ కాదు. ఇప్పుడు ఈమెయిల్ని తీసుకొస్తున్నావు కాబట్టి ఆ ఈమెయిల్ అనేది నువ్వు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డాట్ వాల్యూ అనేది కంపల్సరీగా ఇక్కడ ఇవ్వాలి. ఏమేమి తీసుకొచ్చినావు అంటే యూజర్ నేమ్ తీసుకొచ్చినావు, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈమెయిల్ని కూడా రీడ్ చేసావు కాబట్టి ప్లస్ డబుల్ కొట్టి ఇది గ్యాప్ రావడానికి. అంటే యూజర్ నేమ్ని తీసుకొచ్చావు, పాస్వర్డ్ యూజర్ నేమ్తో పాటు ఈమెయిల్ డేటాను కూడా తీసుకొచ్చావు. ఓకే. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి ధను అని ఇస్తున్నా. ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి dhanu@gmail.com అనేటువంటి దాన్ని ఇస్తున్నా. ఈ 2 వాల్యూని ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసా. ఇక్కడ చూడు ధను అనేటువంటి నేమ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం dhanu@gmail.com అనేటువంటిది కూడా వస్తుంది. సేమ్ నాకు ఇప్పుడు ధను ఈమెయిల్తో పాటు నాకు ఇప్పుడు పాస్వర్డ్ కూడా కావాలా. పాస్వర్డ్ కావాలంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ చూడు. సేమ్ ఇక్కడ ఇన్పుట్ అనేటువంటి ట్యాగ్ని తీసుకున్నా, దాన్ని టైప్ పాస్వర్డ్. పాస్వర్డ్ అనే ఎందుకు ఇస్తున్నామంటే ఆటోమేటిక్గా ఇది ప్రొటెక్ట్ చేయాలన్నమాట వాల్యూని, నువ్వు ఇచ్చేటువంటి వాల్యూని. నేమ్ ఇక్కడ పాస్వర్డ్ అని ఇస్తున్నా. ఐడి పాస్వర్డ్ అనే ఇస్తున్నా. అంటే సేమ్ నీకేమేమి వచ్చినాయి ఇప్పుడు ఇందాక ఐడి అనేటువంటిది వచ్చింది, ఏమేమి వాల్యూ వచ్చినాయి ఇప్పుడు? ఇదేమో యూజర్ నేమ్, ఇదేమో ఈమెయిల్, ఇదేమో పాస్వర్డ్. దాంట్లోకి ముందు ఒకవేళ నీకు నిజంగా ఇది ఈమెయిల్ పాస్వర్డ్ తెలుసుకోవడం కోసం ఇక్కడ ఇస్తున్నా నేను. యూజర్ నేమ్ కోలన్ ఇక్కడ ఏమైనా ఇస్తున్నా ఈమెయిల్ కోలన్ ఇక్కడ ఏమిస్తున్నా పాస్వర్డ్ అని ఇస్తున్నా. ఇక్కడ యూజర్ నేమ్లో ఏమి ఇస్తున్నావు? ధను అని ఇచ్చినావు. ఇక్కడ ఈమెయిల్ ఏమని ఇచ్చినావు. పాస్వర్డ్ ఏమి ఇస్తున్నావు? ఏదో సంథింగ్ ఇస్తున్నావు. నువ్వు యాక్చువల్గా యూజర్ నేమ్ని రీడ్ చేస్తున్నావు, ఈమెయిల్ని రీడ్ చేస్తున్నావు, కానీ పాస్వర్డ్ని రీడ్ చేయలేదు కదా. అందుకోసమని ఇక్కడ ఏమొస్తున్నాయి? 2 వాల్యూ మాత్రం వస్తున్నాయి. పాస్వర్డ్ కూడా కావాలంటే ఏం చేయాలి నువ్వు? కంపల్సరీగా దానికి కూడా అంటే నువ్వు ఎన్ని ఇన్పుట్ ఫీల్డ్ ట్యాగ్స్ రాసుకుంటే అన్ని సార్లు నువ్వు document.getElementById అనేది రాయాలన్నమాట. ఇక్కడ ఏం రాస్తున్నావు? వేర్ కీవర్డ్ని తీసుకున్నావు, పాస్వర్డ్ రాస్తున్నావు, డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలా, గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఇస్తున్నావు, ఇక్కడ పాస్వర్డ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలా, దాని తర్వాత .value అనేది కంపల్సరీగా ఇస్తున్నావు. ఇప్పుడు ఏం చేసినావు?
ఈ మూడింటి డేటాను నువ్వు ఎంటర్ చేస్తున్నావు. ఇక్కడ నేను ధను అని ఇచ్చా, ధను@gmail.com అని ఇచ్చా, పాస్వర్డ్ ఏదో ఇచ్చా. 3 వాల్యూలు ఇచ్చిన తర్వాత క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ధను అనేది వచ్చింది, ధనుకు సంబంధించిన ఈమెయిల్, ధనుకు సంబంధించినటువంటి పాస్వర్డ్. సో దీన్ని ఏమంటారంటే document.getElementById అంటారు. సో నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియోలో ఆల్మోస్ట్ అసలు ఈవెంట్ అంటే ఏంది, జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అంటే ఏంది, అసలు ఫామ్ అనేది ఎలా రాస్తాం, అసలు document.getElementById అనేది ఎందుకు ఇచ్చేస్తాం, ఇంతకుముందు document.getElementBy లేకముందు document.loginform.username.value అనేటువంటి అప్రోచ్ని ఎట్లా యూజ్ చేసేవాళ్ళము అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఏదైతే డాక్యుమెంట్లో మెథడ్స్ ఉన్నాయో, document.getElementBy ట్యాగ్ నేమ్ కానీ, క్లాస్ నేమ్ కానీ, లేదా ఇన్నర్ టెక్స్ట్ కానీ, ఇన్నర్ HTML ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా.